Gracias.
గంధము పూయుదునా గంధము పూయుదునా తిలకము తీదుదునా తిలకము తీదుదునా హారము వేయుదునా ఆమని హారము వేయుదునా ఎంత భాగ్యమో నాదుని సేవ ఏకాంతముగా లభించే గంధము పూయుదునా సాయం సమయం మన సుభద్ర
మరి సురభి నాటకాలంటే మీకు తెలుసు, విశాఖపట్నానికి అంతకుముందు వేసినప్పటికీ 2006లో మనం 30 రోజులు వేసిన కాడి నుంచి విశాఖ జిల్లా ఉత్తరాంధ్రలో ఉధృతంగా మీడియా ప్రభావంతో ఉధృతంగా ఈ నాటకాలను చాలా ఎక్కువ, నేనే ఇప్పటికీ 107 నాటకాలు అయినాయండి. ఈ రోజుతో 107 నాటకాలండి. ఈ రోజుతో 107 నాటకాలు అయినాయండి. మరి ఈ దఫాలో ఏమైందంటే ఒక ప్రయోగం చేసాం. సురభి వాళ్ళకు ఒక ప్రయోగం ఏంటంటే, భారతదేశ నాటక రంగ చరిత్రలో ప్రజలే పోషకులు, నగర పెద్దలే రాజపోషకులు, మహారాజ పోషకులు, సంస్థలే రాజపోషకులుగా నేను ఆలోచన చేశాను. ఇది నూతన ఆలోచన అండి. మరి గతంలో ఎవరు చేశారో నాకైతే తెలీదు. ఈ నూతన ఆలోచన ఎంత సక్సెస్ అయిందంటే, ఎంత విజయవంతం అయిందంటే, ప్రజలే పోషకులు. ఇప్పటికి సుమారు 150,000 రూపాయలు డొనేషన్ వచ్చినాయి. ప్రజలే పోషకులు. వాళ్ళు నేను టికెట్ పెట్టిపోను గతంలో, ఇప్పుడు టికెట్ అవసరం లేదు. ఇకపోతే సంస్థలే రాజపోషకులు. ఈ థియేటర్ ఫ్రీగా ఇచ్చారు కళాభారతి, రాజపోషకులు. ఇంకా వ్యక్తులే మహారాజ పోషకులు. ఒక ఆయన కంచర్ల అచ్యుతరావు గారు ఏకంగా అన్ని రోజులు కూడా భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేశారండి. ఇంకా చాలామంది వదాన్యత సాటారు. ముఖ్యంగా ప్రేక్షకులు కూడా టైంకి వచ్చి వాళ్ళు ఆనందించి వాళ్ళకి తోచింది వేస్తున్నారు. ఇది మంచి ప్రయోగం అండి. అంటే సురభి వాళ్ళు ఎవరన్నా ఏమైనా అనుకున్నా నేనేమి ఇబ్బంది పడను. ఎందుకంటే ఒక ఆలోచన చేశాను ఇవాళ. ఈ ఆలోచన ఈ సమాజం కోసం తయారు చేసిన ఈ ఆలోచన శ్రీ భానుదయ నాట్య మండలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పాను, నేను ఇదివరకైతే డబ్బులు ఇచ్చాను, టికెట్ కూడా ఇవాళ అమ్మలేను, మీరు ఈ ప్రయోగం చేస్తున్నాను, సక్సెస్ అయితే సక్సెస్, లేదు వేరే అయితే లేదండి, వాళ్ళు మాకు సక్సెస్ అండి. మీ భోజనాలు కానీ మీ ట్రీట్మెంట్ కానీ, ముఖ్యంగా మీడియా కవరేజీలు అండి. 100 మీడియా కవరేజీలు వచ్చినాయండి. 100 పేపర్లో మీడియా ఎక్కడ వస్తాయండి 100 పేపర్లో. నిజంగా వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే, మాకు ఇవన్నీ ఢిల్లీకి అది ఉపయోగపడుతుందని చెప్పారు. వాళ్ళందరూ కూడా మంచి పిల్లలని, అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒకే తాటి మీద ఒకే కుటుంబం అండి. ఇది పళ్ళగుట్ట అని, వరంగల్ దగ్గర పళ్ళగుట్ట ఒక విలేజ్, అక్కడ ఒక థియేటర్ ఉంటుంది. ఇవన్నీ తెలియజేసుకుని మన విశాఖపట్నానికి వస్తే నా కోరిక కూడా చెప్పాలనుకున్నాను కానీ మరి నాకు టైం లేదు. మా నాగేశ్వరరావు గారు మాకు టైం ఇవ్వలేదు. విషయం ఏంటంటే, నా ఆగస్ట్ 1 నా బర్త్డే కదా, బర్త్డేకి ప్రతి సంవత్సరం నేను పోయినా ఒక 3 రోజులు రాజుగారిని అడుగుదాం అనుకుంటున్నా. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు వీళ్ళకే భానుదయ నాట్యం అంటే వాళ్ళు వస్తారు సార్. మీరు వారికి ఏమాత్రం అవకాశం ఉన్న థియేటర్ ఫ్రీగా ఇవ్వండి. మా ప్రేక్షకులు ఏదైతే నీ ప్రయోగం చేశానో ఆ ప్రయోగం విజయవంతం అయింది కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వేస్తారు. ఒకవేళ ఇబ్బంది అయినా నా గురించి వాదంగిరి సాయి కోసం వాళ్ళు వేస్తారని చెప్పి, నాకు ఒంట్లో బాగోపోయినా సరే లేని శక్తి తెచ్చుకుని ఇవాళ నేను రావడం జరిగింది. ఏం పర్లేదండి, ఎందుకంటే నేను నాటకం అంటే చాలా చాలా ఇష్టం. మా నాన్నగారి నుంచి వచ్చిన ఆస్తి ఇది అని తెలియజేసుకుంటూ, ఇవాళ విశాఖపట్నం ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇవాళ నగర పెద్దలు అందరూ వచ్చారండి. సుమారు 27 మంది మేము వేదిక మీద పిలిపించామండి. అయినా సరే సమయపాలన మా నాగేశ్వరరావు గారు సమయపాలన పాటించి కరెక్ట్గా 5 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ కరెక్ట్గా చేసాం. ఏదైనా విశాఖపట్నం మీడియా వారికి నేను చెప్తున్నాను, ఇది మా అందరి విజయం కాదండి, బాదంగిరి సాయి విజయం కాదు, ఇది సురభి వాళ్ళ విజయం కాదు, ఇది మీడియా విజయం. ఎందుకంటే ఇంతమంది జనం రావడానికి కారణం ఏంటంటే ఇది మీడియా ద్వారా వెళ్ళిందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీడియా వారికి ఓకే అండి. మాయాబజార్ ఏమో 2 సార్లు వేసాం. అలాగే లవకుశ, పాతాళ భైరవి, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణలీల వేయటం జరిగిందండి. ఏదైనా అన్ని నాటకాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఆ భూకైలాసుడు కొత్తగా పెట్టామండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.